హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. సో ఈ జాబ్ క్యాలెండర్ కోసం ఎంతో మంది ఆస్పిరెంట్స్ చాలా ఏగర్గా వెయిట్ చేశారనమాట. సో అలా వెయిట్ చేసిన వాళ్ళు నేను కూడా ఒకటి ఉన్నాను. అయితే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే, సో ప్రతిసారి జాబ్ క్యాలెండర్లో మనకి ఏ డిపార్ట్మెంట్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉన్నాయి అనేవి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే దానికి భిన్నంగా ఈరోజు వదిలిన జాబ్ క్యాలెండర్లో సో ఏ డిపార్ట్మెంట్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే అర్థమవుతుంది, కానీ కాకపోతే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటిది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సో దానికి సంబంధించిన క్లారిటీని వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసే సమయంలో మాత్రమే ఇస్తామని క్లియర్గా చెప్పారు. సో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఇంకోటి, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చేసి సో ఏప్రిల్ 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఆగస్టులో ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టడానికి వాళ్ళైతే నోటిఫికేషన్ రెడీ చేశారని మాత్రం తెలిసింది ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటన ద్వారా. సో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉంటారో, ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్, సో మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇయర్ 2025 ఏప్రిల్న మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఆగస్ట్లో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ సో మీకు ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే యాజ్ పర్ ది షెడ్యూల్ ప్రకారం పోతే అలానే జరిగిద్ది. సో ఇకనైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని కోరుకుంటాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.